మన దైవజన్ మోహన్ రావు గారికి వందనాలు. నా కుమారుడు మూడో కుమారుడికి 2 నెలల క్రితము పడిపోతే బిడ్డ సుఖదేవి ఐసీలో పెట్టారు. తెలియని రీతిలో వాళ్ళతో పనిచేసేవాళ్ళు నాకు ఫోన్ చేసి ఇంట్లో ఫోన్ చేస్తే బిడ్డలు మాట్లాడతారు, నాతో ఎవరు చెప్పట్లేదు. చెప్పకపోతే నేను ఎంతో ఏందయ్యా ఏమని ఫోన్ చెప్పాయని మా చిన్న కొడుకునంటే అడుబడి పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఏంది నాన్న నాకేం చెప్పకుండా వెళ్తున్నావని నేను ఎమ్మిడిబడి ఏడుస్తున్నా. ఏం లేదులేమ్మ అని అంటున్నా. బడి వెళ్ళిపోతుంటే నేను అప్పుడు ఇంట్లోకి వెళ్ళి అయ్యా నాకు ఎన్నో శ్రమల్లో కష్టాల్లో నష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో కూడా నన్ను ఆదరించి ప్రేమించి కుమార్తెలందు కుమారులందు కూడా ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు ఎండినేసినట్టు కాకుండా శ్రమలని ఇప్పటం నన్ను వేసి నన్ను ఓదార్చి నా ఆపత్తుల నుండి నన్ను ఆదరించి ప్రేమించి పైకి లేవనెత్తావయ్యా. నా కష్టదినాలన్నా కూడా నన్ను ఓదార్చి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇంట్లోకి వెళ్ళి 2 చేతులు అయితే ఆకాశం వైపు చూసి ప్రభుత్వం మాట్లాడినప్పుడు నేను ఎంతో తల్లటిల్లిపోయాను. నా బిడ్డకి ఏదన్నా అయితే నేనేం చేయగలను. సుఖదేవి ఐసీలో ఉన్నప్పుడు అప్పుడు మరి వచ్చి సమాధానంగా బిడ్డ చెబితే అందరం కలిసి చిన్న కాళ్ళు నేను కుమారుడు వెళితే ఐసీలో ఉండి సుఖదెప్పి కంటితో కూడా మాకు వెళ్ళి చూడకుండా ఉన్నాడు. అప్పుడు నేను ప్రభువుకు అప్పచెప్పుకునే ఓ తండ్రి నీవే నాకు దిక్కు, ఇంకెవ్వరు లేరయ్యా, నీవు తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరయ్యా, నువ్వు నన్ను ఆదరించే తండ్రివి, నీకే మొరపెట్టుకుంటున్నానయ్యా. ఎండినేసినట్టు కాకుండా శ్రమలనే పుట్టం నన్ను వేసి అనేక పరిమలు నన్ను ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉన్న దాన్ని బట్టి కూడా అయ్యా వందనాలైన దినము నాయన. ఈ 4 రోజులు బిట్టి కూడా ఎంతో బ్రతిమలాడుకుంటుంటే మరలా నిన్న ఏర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని పరీక్షలు చేసుకోవటానికి మరి బిడ్డలందరూ కలిసి వెళ్ళారు. నేను ఇంట్లో ఉండి మొరపెట్టుకొని నార్మల్ రిపోర్ట్ కనుక వస్తే మా మందిరంలో నేను యేసయ్య సాక్ష్యం చెప్తాను అని అనుకొని నేను ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించి బిడ్డ కూడా మారు మనసు పొందాలని ఆశపడుతున్నాడు. మీ అందరు నా బిడ్డ కొరకై ప్రార్థన చేయటం. 3వ కుమారుడు శిఖామణి. అందరికీ నా వందన ఈ సన్న సాక్ష్యాన్ని అయ్యా దీవించి మీ అందరికీ నా వందనాలు. బిడ్డ కొరకై ప్రార్థన చేయమని బ్రతిమలాడుతున్నా. వందనాలండి.